హరీష్ రావు కూడా ఇప్పుడే బస్సు దిగడం జరిగింది. పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా చేర్చుకున్న పరిస్థితి. కార్యకర్తలతో పాటు హరీష్ రావుతో పాటు పార్టీ ముఖ్య నాయకులు కూడా బస్ భవన్ వద్దకి చేరుకున్నారు. కొంచెం కార్యకర్తల తోపులాట కూడా జరుగుతుంది. ఎందుకంటే లోపలికి వెళ్ళాలని చెప్పేసి చాలా వరకు పోలీసులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బట్ పోలీసులు మాత్రం కొద్దిమంది నాయకులు మాత్రమే అలో చేస్తామని చెప్పేసి మొదటి నుంచి చెప్తున్న పరిస్థితి. పోలీసులు కార్యకర్తల మధ్యలో తోపులాట కూడా జరిగే అవకాశం ఉంది. ఇక్కడ పోలీసులు కూడా భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. హరీష్ రావు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. హరీష్ రావుతో పాటు చాలామంది కార్యకర్తలు లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు హరీష్ రావుతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమనిపించింది? ప్రయాణికులు ఏమన్నారు, ఏం మాట్లాడారు? ముఖ్యంగా నిరుద్యోగ యువకులు, పేద మధ్యతరగతి ప్రజలు, చిరు ఉద్యోగులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడే నేను మెహదీపట్నం నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్కి వచ్చినప్పుడు 40 రూపాయలు టికెట్ తీసుకున్నారు. నిన్నటిదాకా టికెట్ 30 రూపాయలు, ఈరోజు 40 రూపాయలు. అంటే ఉదయం వచ్చేటప్పుడు 10 రూపాయలు పెరిగింది, సాయంత్రం పోయేటప్పుడు 10 రూపాయలు, రోజుకి 20 రూపాయలు. అంటే నెలకు 600 రూపాయల భారం పేద ప్రజల మీద పడ్డది. వాళ్ళకు వచ్చే జీతమే 15,000 13,000 వస్తుందట. పాపం ఒక ఉద్యోగి చెప్తున్నాడు. ఆ 13,000 600 రూపాయలు అదనపు భారం నా మీద పడితే ఇంకేం లాభం సార్ అని వాళ్ళు తమ తీవ్ర ఆవేదన వెలుబుచ్చుతూ ఉన్నారు. అంటే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం 5 సార్లు బస్ ఛార్జీలు పెంచింది. ఇప్పటికీ ఒకసారి రౌండ్ ఫిగర్ పేరు మీద పెంచారు, రెండవసారి టోల్ గేట్ల పేరు మీద పెంచారు, మూడవసారి పండగల పేరు మీద పెంచారు, నాలుగవసారి బస్ పాస్ల ఛార్జీలు పెంచారు, ఐదవసారి సిటీ బస్ ఛార్జీలు పెంచారు. ఈ రకంగా 5 సార్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఛార్జీలు పెంచి పేదల నడ్డి విరిచింది. భార్యలకు ఫ్రీ అంటివి, భర్తలకు డబుల్ టికెట్ కొడుతీవి. మరి ఇక నువ్వు ఇచ్చింది ఏముంది? నిజానికి ఎంతమంది భార్యలు రోజు ప్రయాణిస్తారు? భర్తలు రోజు ప్రయాణిస్తారు చాలా వరకు. అంటే నువ్వు పేదల మీద భారం వేసింది ఎక్కువ, పేదలకు తక్కువ చేసింది తక్కువ. ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎట్లుందంటే ధరలు పెంచుడు, కమిషన్లు దంచుడు. ఇవాళ నువ్వు బీరు లిక్కర్ ధరలు పెంచినవు, విత్తనాల ధరలు పెంచినవు, ఆర్టీఏ ఛార్జీలు పెంచినవు, బస్ ఛార్జీలు పెంచినవు, కమిషన్లు మాత్రం దంచుతున్నావు. పెంచుడు తప్ప దించుడు ఉందా నీ చరిత్ర? పేదల మీద భారం వేసుడు తప్ప పేదలకు రిలీఫ్ ఇచ్చినవా? పొన్నం ప్రభాకర్ గారు ఇలా చాలా మాట్లాడుతున్నాడు. నేను అడుగుతున్న పొన్నం ప్రభాకర్ను, మీరు ఆర్టీసీకి నయా పైసా గ్రాంట్ ఇచ్చిండ్రా? బీఆర్ఎస్ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు గ్రాంట్ ఇచ్చింది. 9,000 కోట్లు ఇచ్చా మా హయాంలో. మీరు మహాలక్ష్మి డబ్బులు కూడా ఎగబెట్టిండ్రు. మహాలక్ష్మి పైసలు కూడా ఇవ్వడం లేదు. ఆర్టీసీ లాభాల్లో ఉందని బొంకుతాడు మా పొన్నం ప్రభాకర్ అన్న. నువ్వు ఆర్టీసీ లాభాల్లో ఉంటే జూబ్లీ బస్ స్టాండ్ ఎందుకు కుదబెట్టినావు? జూబ్లీ బస్ స్టాండ్ నిన్నగాక మొన్న కుదబెట్టి 1,500 కోట్ల అప్పు ఎందుకు తెచ్చినావు? లాభాల్లో ఉంటే ఎందుకు జూబ్లీ బస్ స్టాండ్ పెంచినావు? ఎందుకు ఛార్జీలు పెంచినావు? ఎందుకు ఉప్పల్ మియాపూర్ వర్క్షాపులు అమ్మకానికి పెట్టినావు? ఎందుకు ఆర్టీసీ కార్గోను ప్రైవేట్ పరం చేస్తున్నావు? మహిళలకు ఫ్రీ బస్సు స్కీమ్ ఇవ్వడం బీఆర్ఎస్కు నచ్చట్లేదని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటారు. నిజంగా అదే ఉందా? మరి మేము మహిళలకు ఫ్రీ బస్తో పాటు పురుషులకు కూడా ఫ్రీ ఇవ్వమంటాం. లేదా మగవాళ్లకు ఛార్జీలు పెంచినావు కదా, దాన్ని దించు. నువ్వు ఏముంది, ఎడమ చేతితో ఇచ్చినావు, కుడి చేతితో గుంజినావు. ఆడోళ్ళకు ఫ్రీ అన్నావు, మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినావు. ఇంకా నువ్వు ఇచ్చింది ఏమున్నది? ఇలా ఆడికాడికి అయిపోయాయి. నువ్వు ఆడోళ్ళకు ఫ్రీ ఇచ్చినట్టే ఇచ్చి మగవాళ్ళకు డబుల్ టికెట్ కొట్టినాక ఇక నువ్వు ఆ కుటుంబం మీద తగ్గించిన భారం ఏది? ఇప్పుడు కుటుంబం, ఫ్యామిలీస్, భార్య, భర్త, పిల్లలు. నువ్వు భార్యకు ఫ్రీ అంటివి, భర్తకు డబుల్ టికెట్ కొట్టినాక ఇక నువ్వు తగ్గించింది ఏమున్నది? ఇలా ఒక్కసారి కాదు 5 సార్లు పెంచినావు కదా. ఒక్క ఆర్టీసీ బస్సు కొత్తగా కొన్నావా? నువ్వు వచ్చినాక ఒక్క ఉద్యోగం ఇచ్చినావా కొత్తగా? ఆర్టీసీలో లాభాల్లో ఉంటే ఆర్టీసీ కార్మికుల ఏరియర్స్ ఎందుకు ఇస్తలేవు? పీఆర్సీ ఎందుకు ఇస్తలేవు? డిఏ ఎందుకు ఇస్తలేవు? రిటైర్ ఉద్యోగులకు వాళ్ళ బెనిఫిట్స్ ఎందుకు ఇస్తలేవు? ఆర్టీసీలో కొత్త ఉద్యోగం ఎందుకు ఇస్తలేవు? ప్రమోషన్లు ఎందుకు ఇస్తలేవు? పీఆర్సీ ఎందుకు ఇస్తలేవు? బస్సు ఎందుకు కొంటలేవు? అంటే మొత్తంగా రేవంత్ రెడ్డి ఆర్టీసీని అమ్ముకుదొబ్బే ఆలోచనలు ఉన్నాడు. ఆర్టీసీని మొత్తం ఎలక్ట్రిక్ బస్సుల పేరిట ప్రైవేట్ పరం చేసి ఆర్టీసీ ఆస్తులను అమ్మకానికి తన అనుయాయులకు కట్టబెట్టే కుట్ర జరుగుతుంది. దీనికి వ్యతిరేకంగా పెంచిన ఛార్జీలు దించడం కోసమే బీఆర్ఎస్ 10 ఏళ్ళు ఉన్నప్పుడు ఆర్టీసీని పట్టించుకోలేదు. దాదాపు చాలా మంది కార్మికులు స్ట్రైక్ అప్పుడు కూడా చనిపోయారు. ఇప్పుడు బీఆర్ఎస్ మాట్లాడడం హాస్యాస్పదం అని చెప్పేసి మంత్రి చెప్తున్నారు. మాట్లాడేటప్పుడు కొద్దిగా సోయుండి మాట్లాడాలి. రికార్డు తెప్పించుకో. మా హయాంలో మీలాగా ఇట్లా ఛార్జీలు పెంచలే. మీరు ₹1 ఇయ్యలే. మేము 9,000 కోట్లు గ్రాంట్గా ఇచ్చాం. 9,000 కోట్లు. మేము అనేక కొత్త బస్సులు కొన్నాం. మేము
ఆర్టీసీ కార్మికులకు మంచి పిఆర్సీ ఇచ్చాం. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా మేము గుర్తించాం. నీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్టీసీ కార్మికులకు మేము కేబినెట్ ఆ రోజు ఆమోదించింది, వెంటనే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా మీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టారు. మీరు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. గుర్తించండి. ఫస్ట్ వాళ్ళ పిఆర్సీ ఎరియర్స్ ఇవ్వండి, కొత్త బస్సులు కొనండి, కొత్త ఉద్యోగాలు ఇవ్వండి. మీలాగా ఆర్టీసీ ఆస్తులు మేము కుదబెట్టలే, మీలాగా ఆర్టీసీని ప్రైవేట్ పరం చేసే కుట్రలు చేయలే. ఇవాళ మీరు ఆర్టీసీని అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్టీసీ ఆస్తులను కాపాడండి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించండి, కొత్త బస్సులు కొనండి, పెంచిన ఛార్జీలు దించండి. దించకపోతే ప్రజలు మిమ్మల్ని దించుతారు. ఖచ్చితంగా ఆర్టీసీ సంబంధించి మా ప్రభుత్వంలో చాలా వరకు కొత్త బస్సులు కానీ అదేవిధంగా చాలా వరకు స్కీమ్లు అయితే ఆర్టీసీలో తీసుకొచ్చాం. కాంగ్రెస్ పార్టీ మాత్రం అలాంటి పరిస్థితి లేదు. పొన్నంబరం చాలా నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. ఆర్టీసీకి చేసిందేందో ప్రజలందరికీ తెలుసు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఆర్టీసీ పెంచిన ధరలు పెంచిన ఛార్జీలు తగ్గించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామని చెప్పేసి హరీష్ రావు చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ అజర్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.